రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం నినదించి అరెస్ట్ అయిన సిపిఐ ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి రామకృష్ణ ఎట్టకేలకు విడుదలయ్యారు. అరెస్ట్ అయిన 6 రోజుల పాటు జైల్లో ఉండి ఇప్పుడు విడుదలైన రామకృష్ణను చూసేందుకు కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఆయనతో పాటు మరో 7 నాయకులు విడుదలయ్యారు. దీనిపై మరిన్ని వివరాలు అనంతపురం నుంచి మా ప్రతినిధి మొహమ్మద్ రసూల్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలన్న డిమాండ్తో ఆందోళనకు దిగినటువంటి రామకృష్ణను అరెస్ట్ చేసి 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి జైలుకు పంపారు. జైలుకు పంపినటువంటి నేపథ్యంలో ఈరోజు 6 రోజుల పాటు అనంతపురం జిల్లా జైల్లో గడిపినటువంటి రామకృష్ణకి జిల్లా కోర్టులో బెయిల్ రావడంతో ఈరోజు జైలు నుంచి విడుదలయ్యారు. ప్రస్తుతం మన వద్ద ఉన్నారు, అడిగి తెలుసుకుందాం ఎలాంటి పరిస్థితుల నేపథ్యంలో జైలుకి వెళ్ళారు. ఈరోజు మీకు బెయిల్ వచ్చినటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసమైతే ఏమిటి, అదేవిధంగానే విభజన చట్టాన్ని అమలుపరచడంలో ఎలాంటి నిర్ణయాలు ప్రభుత్వాలు తీసుకోవాలని మీరు డిమాండ్ చేయబోతున్నారు, ఎలాంటి పోరాటాలకు సిద్ధమవుతున్నారు? ఇలా మేము పదే మేము ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం. రాష్ట్ర విభజన బిల్లులో పేర్కొన్న అంశాలు అమలు చేయడం కోసం ఇదేదో తెలుగుదేశం బీజేపీ పార్టీ సొంత వ్యవహారం కాదు, రాష్ట్ర ప్రజానీకానికి సంబంధించిన వ్యవహారం కాబట్టి ఇవాళ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలను కలపాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారి పైన ఉంది. అదేవిధంగా ప్రధానమంత్రి వద్దకు ఆల్ పార్టీ డెలిగేషన్ తీసుకెళ్లాలని చెప్పి కూడా మేము పదే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ డిమాండ్లపైనే మన ఫిబ్రవరి 11వ తేదీ నాడు, ఎందుకంటే 2014 ఫిబ్రవరి 18వ తేదీ నాడు ఈ హామీలు ఇచ్చారు. ఇప్పటికి 13 నెలలుగా అవస్థా ఉంది. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 మాసాలు అవుతా ఉంది. ఈనాటి వరకు ఒక్క విభజన అంశాన్ని కూడా వాళ్ళు అమలు పరచలేదు. పోలవరం అంశం కానీ, వెనుకబడిన ఉత్తరాంధ్ర రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ విషయంలో కానీ, రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే విషయంలో కానీ ఒక్కటి కూడా అమలు పరచినందువల్ల ఇవాళ మేము ప్రభుత్వం పైన ఒత్తిడి తేవడానికి మార్చి 11వ తేదీ రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల్లో కూడా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల దగ్గర మేము శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేశాం. అయితే అనంతపురంలో జరిగిన పోలీసులకి మా కార్యకర్తలకు జరిగిన తోపులాట్లో విధ్వంసమంది అనే పేరుతో మా పైన కేసులు బనాయించి ప్రధానమైన నాయకులను 7 మంది పైన కూడా కేసులు బనాయించారు. అయినా విరిచేది లేదు. మేము ఇవాళ ప్రభుత్వాన్ని మరోమారి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఇప్పటికైనా సరే ముఖ్యమంత్రి గారు ముందుకు రావాలి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశం ఇప్పటికీ ఆలస్యమైంది. మరింత ఆలస్యమైతే మనకు అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే వెంకయ్యనాయుడు గారు అంటా ఉన్నారు, ఓపిక పట్టలేకపోతా ఉన్నాయన్నారు. ఇప్పటికి 13 మాసాలయ్యింది. 13 మాసాలు ఓపిక పట్టినా సరే ఒక్క అంశాన్ని కూడా అమలు పరచలేదు. కాబట్టి మేము ఇంత తీవ్రంగా స్పందిస్తూ ఉన్నాం. పైగా కేంద్ర మంత్రి సుజనా చౌదరి గారు అయితే తప్పుదో పట్టిస్తూ ఉన్నాడు. అసలు మన రాష్ట్ర ప్రభుత్వం ఏమి కోరింది, వారు ఏమి ఇస్తున్నారని చెప్పకుండా 10,000 కోట్ల రూపాయలు వస్తుందని చెప్తా ఉన్నారంటే వీరిద్దరు కూడా తమ మంత్రి పదవులు కాపాడుకునేదానికి, రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరిగినా సరే, రాష్ట్ర అభివృద్ధికి విఘాతం కలిగినా సరే తాము మంత్రులుగా ఉండాలని వాళ్ళు ప్రాకులాడుతూ ఉన్నారు. మీరు మంత్రులుగా ఉంటే ఉండండి, మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు రాష్ట్రం గురించి మాట్లాడండి, లేకపోతే మాట్లాడేది మానుకోండి. అంతేగాని రాష్ట్రానికి అన్యాయం చేయొద్దని మాత్రం మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే రాష్ట్ర అభివృద్ధి కోసము మీరు పోరాటం చేసినటువంటి నేపథ్యంలో మీరు 7 రోజుల పాటు, అంటే 2 రోజుల పాటు అనంతపురం 2 టౌన్ పోలీస్ స్టేషన్లోనూ, అదేవిధంగానే 6 రోజులు జిల్లా జైల్లో ఉన్నారు. మీరు ఎలా ఫీల్ అయ్యారు 6 రోజుల పాటు జైల్లో ఉన్న సందర్భంలో? ఇవాళ రాష్ట్రంలో ఉన్న 4,94,00,000 మంది ప్రజానీకానికి సంబంధించిన సమస్య, రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తుకు సంబంధించిన సమస్య ఇప్పటికే తాత్సారం జరిగింది, ఆలస్యమైంది. ఇంకా ఆలస్యమైతే మాత్రం మనకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి మేము వారం రోజులు మేము జైల్లో ఉన్నంత మాత్రం మాకేమీ కాలేదు. మేము ఖచ్చితంగా ఈ అంశం పైన మళ్ళీ పోరాడతాం, మళ్ళీ ప్రభుత్వం పైన వస్తాం, అవసరమైతే ఢిల్లీ వరకు కూడా పోతాం. ఖచ్చితంగా ఈ అంశాలు వదిలిపెట్టే సమస్య లేదు. మేమే కాదు, మేము తర్వాత ఇతర పార్టీలతో కూడా కలుస్తాం. అన్ని పార్టీలను కూడా కలుపుకొని కేంద్రంపై ఒత్తిడి తెచ్చి మన రాష్ట్ర భవిష్యత్తు కొరకు, మన రాష్ట్ర ప్రజల కొరకు ఖచ్చితంగా పోరాటాన్ని మేము ముందుకు తీసుకుపోతాం. మా మీద కేసులు వచ్చినా, జైలుకు పంపినా మేము మాత్రం వెనక్కు తగ్గేది లేదు. ఖచ్చితంగా ముందుకే పోతాం. ఇది మొత్తం పైన 6 రోజుల పాటు జిల్లా జైల్లో గడిపినటువంటి రామకృష్ణ, అదేవిధంగానే సిపిఐ నాయకులందరూ కూడా తాము జైళ్లకు ఏమాత్రం భయపడడం, భవిష్యత్తులో ఇప్పటికైనా ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ తీసుకొని అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి ఢిల్లీకి తీసుకెళ్ళాలి, లేకపోతే ఈ పోరాటాలను మరింత ముందుకు తీసుకెళ్లి మేము ఢిల్లీకి వెళ్తామనేటువంటి విధంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. విజువల్ జర్నలిస్ట్ చంద్రమోహన్ రెడ్డితో రసూల్, 99% టీవీ, అనంతపురం.